ఒకరోజు అలాంటి ఒక అండర్ కవర్ ఆపరేషన్ కోసం ఇతను వాడుకోవడానికి వాళ్ళ ఇంటికి ఆఫీసర్స్ వచ్చారు. అప్పుడు వాళ్ళు రెబికా విలియమ్స్ చూశారు. తనని చూసిన వెంటనే ఈ ఆఫీసర్స్ కి ఏమనిపించిందేమో తెలియదు కానీ వెంటనే ఇంకొక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ లోకి తనని జాయిన్ చేసుకుందామని ఐడియా వచ్చింది. దానికోసం ఆఫీసర్స్ అసిస్టెంట్ రెబికా విలియమ్స్ దగ్గరికి వెళ్లి ఒక ముఖ్యమైన క్రిమినల్ పట్టుకోవడానికి గవర్నమెంట్ ఒక సీక్రెట్ ఆపరేషన్ చేస్తోంది, దానికోసం మాకు ఒక అండర్ కవర్ గా వర్క్ చేసే స్పై ఏజెంట్ కావాలి, నీకు అందులో ఇంట్రెస్ట్ ఉందని అడిగారు. రెబికా విలియమ్స్ కూడా చిన్నప్పటి నుండి షెర్లాక్ హోమ్స్ లాగా ఫీల్ అవుతూ పెరిగింది కాబట్టి ఈ ఆఫర్ నచ్చి వెంటనే ఓకే చెప్పేసింది. ఆ నెక్స్ట్ డే తను ఒక ఆఫీస్ కి తీసుకువెళ్లి అసలు మనం ఈ ఆపరేషన్ లో ఏం చేయబోతున్నాం అని క్రిమినల్స్ గురించి వాళ్ళకి తెలిసిన మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పారు. అసలు యాక్చువల్ మిషన్ ఏంటంటే 2004 ఫిబ్రవరి 26 డాన్ లాగన్ అనే వ్యక్తి ఒక ఆర్గనైజేషన్ లో డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఇది ఎలాంటి ఆర్గనైజేషన్ అంటే ఫారెన్ కంట్రీస్ లో రేసిజం ఉంటుంది కదా, అంటే వైట్ పీపుల్ బ్లాక్ పీపుల్ అని గొడవ పడుతూ ఉంటారు. అలా వాళ్ళు కొట్టుకొని చచ్చిపోకుండా ఎవరికి ఏం జరగకుండా కంట్రోల్ చేసే ఒక ఆర్గనైజేషన్. అలా ఒక రోజు డాన్ లాగన్ నుండి ఆఫీస్ కి ఒక పార్సల్ వచ్చింది. అది ఏంటి, ఎవరు పంపించారు, లోపల ఏముంది అనే విషయాలు ఎవరికి తెలియదు. ఆ పార్సల్ చూడడానికి మైక్రో ఓవెన్ సైజ్ లో ఉంది.